హలో డియర్స్ అందరికీ నమస్తే. నేను మీ డియర్స్ ఫిట్టి. ఈరోజు మనం వర్కౌట్ బ్యాక్ అండ్ బైసెప్ చేసుకున్నాం. బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్కి మనం లాట్ పుల్ డౌన్ మిషన్ అండ్ కేబుల్ ప్లై మిషన్ ఏ రకంగా యూజ్ చేయొచ్చో ఒకసారి ఈరోజు చూసుకోవచ్చు. బిగినర్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ వర్కౌట్ చేసుకోవచ్చు. ముందుగా మనం పులప్స్ 3 సెట్ చేసి తర్వాత లాట్ పుల్ డౌన్ మిషన్లో షోల్డర్ వైడ్ గ్రిప్ పట్టి ఫస్ట్ వేరియేషన్ చేసాం. తర్వాత ఇంకొంచెం వైడ్ తీసుకొని సెకండ్ వేరియేషన్ బ్యాక్ సైడ్కి చేసుకున్నాం. ఇది అప్పర్ బ్యాక్ పర్సంటేజ్ పడుతుంది. అలాగే థర్డ్ వేరియేషన్ సీటెడ్ రోయింగ్ డీక్లాంప్ రోయింగ్ చేసుకున్నాం. తర్వాత కేబుల్ ప్లై మిషన్లో మనం బెండ్ ఓవర్ రోయింగ్ షోల్డర్ లెవెల్ పట్టి చేసుకోవాలి. తర్వాత రోప్ పుష్ డౌన్ ఇది 5th వేరియేషన్ చేసుకున్నాం. తర్వాత బైసెప్లో వైడ్ గ్రిప్ కర్లింగ్ చేసుకున్నాం. సెకండ్ వేరియేషన్ రోప్తో చేసుకున్నాం క్లోజ్ గ్రిప్గా. అలాగే థర్డ్ వేరియేషన్ని రివర్స్ గ్రిప్లో పట్టి బార్బెల్ కర్ల్ చేసుకున్నాం. ఇది బైసెప్ అండ్ బ్యాక్. ఆఖరికి పులప్స్ మళ్ళీ ఒక సెట్ చేస్తే దాని ర్యాంప్ వేరేలాగా ఉంటుంది. ఇలాంటి వైడ్ బ్యాక్ అండ్ థిక్ కండిషన్లోకి మీ ల్యాట్స్ కూడా రావాలనుకుంటే రోజు పులప్స్ చేస్తూ బ్యాక్ వర్కౌట్ రోజు ఇలాంటి వర్కౌట్ యాడ్ చేస్తూనే ఉండండి. బిగినర్ ఇంటర్మీడియట్ లెవెల్లో అడ్వాన్స్డ్గా ఉండే వర్కౌట్స్ చేయకండి. ఇలాంటి బేసిక్ వర్కౌట్ చేస్తేనే మీకు ప్రాపర్గా రిజల్ట్ వస్తుంది. అలాగే ప్రాపర్ ఫామ్లో చేయగలుగుతారు. తర్వాత మీకు ఎటువంటి ఇంజరీ కాకుండా ఇలాంటి వర్కౌట్స్ ద్వారా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. కావున ఇలాంటి వర్కౌట్స్ మీకు మరిన్ని వివరాలతో వస్తూనే ఉంటాయి. మన అకౌంట్ని ఇంకా ఫాలో చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా ఉంటా. బాయ్, గుడ్ నైట్. అలాగే